వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు తెలంగాణ భవన్లో విజయ్ దీక్షా దివాస్ వేడుకలు అయితే మాత్రం విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుతో సహా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దేవి ప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరేమో విజయ్ దివాస్ వేడుకలు జరుపుతున్నారు, అటువైపు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఇది ఒక దొంగ దివాసు, అలాగే నాటకం దివాస్ అని అయితే మాత్రం ఆరోపిస్తున్నాడు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి అవహేళనగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఉద్యమంలో లేడని మనం ఒకసారి కూతలు కూసాడు. ఈసారి కూడా ఇప్పుడు కూడా మహేష్ గౌడ్ ఒక పిసిసి అధ్యక్షునివి ఇవాళ చిదంబరం ప్రకటన చేసింది వాస్తవమా కాదా చెప్పు. పార్లమెంటు సాక్షిగా చేసింది కదా. చిదంబరం ప్రకటన చేయడానికి కారణం ఏంది? కేసీఆర్ గారు నిమ్స్లో చావో రేవో తేల్చుకోవడానికి ఆ రోజు ఫ్రీ జోన్ ఉద్యమంలో మేమందరం ఉన్నాం. మహేష్ గౌడ్ గారికి గుర్తుండాలి. ఆ రోజు మేము రోషే దగ్గరకు వచ్చి, మీ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి, ఆనాడు ముల్కీ రూల్స్ సబబే అని మీ తీర్పిస్తే ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ ముల్కీ రూల్స్ని చంపి మా నెత్తిన లోకల్ క్యాండిడేట్ చేశారని పెట్టింది మహేష్ గౌడ్ గారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కేసీఆర్ గారు ఇక మనకి ఫ్రీ జోన్ కాదు తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన చావో రేవో చూడకుండా ఆ రోజు నిరాహార దీక్షకు పోయిండు. కాబట్టి ఆ దీక్ష ద్వారా ఇలా తెలంగాణ సాధించరు. అనివార్యంగా తెలంగాణ ప్రకటించడానికి అవసరమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి మహేష్ గౌడ్ కొద్దిగా కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు. తెలంగాణ మీ కాంగ్రెస్ పార్టీ కదా విద్రోహం చేసింది. ఇవాళ డెఫినెట్గా నవంబర్ 23 విద్రోహ దినంగా ఇవాళ మా హరీష్ రావు గారు కూడా ప్రకటించిండు. కాంగ్రెస్ పార్టీ అనాదిగా తెలంగాణకు విద్రోహం చేసింది. 69లో 369 మంది చనిపోయినా 14 మందిలో 11 మంది తెలంగాణ ప్రజా సమితికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని ఇచ్చినప్పటికి కూడా తెలంగాణ ప్రకటించబడలేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంత విశాల ప్రజా ఉద్యమం జరిగినప్పుడు వందలాది మంది అమరవీరులందరూ కూడా తమ చావు ద్వారానైనా తెలంగాణ వస్తుందని మా శ్రీకాంచారి కావచ్చు, ఆదిరెడ్డి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, సువర్ణ కావచ్చు, ఇట్లా వందలాది మంది చనిపోయిన అమరవీరులు చనిపోయినప్పటికి కూడా మీకు కనికరం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి దీక్ష వల్ల ఒక విశాల ప్రజా ఉద్యమం విస్ఫోటనంలా ఎగిరిపడి మీ రాజకీయ భవిష్యత్తును శూన్యం చేస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చిన ఈ ప్రకటన, ఆ ప్రకటనని వెనక్కి తీసుకోవడానికి దొంగ రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరి ఆ రోజు ఈ రేవంత్ రెడ్డే కదా దానికి ముఖ్యమైనటువంటి కారకుడు రేవంత్ రెడ్డి. ఆ రోజు అదే తెలంగాణ టీడీపీ భవన్లో కుట్రలు జరుగుతూ ఉంటే ఆంధ్ర నాయకత్వాన్ని ఎదిరించలేనటువంటి దద్దమ్మలుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఉన్నారు కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక చరిత్ర, కేసీఆర్ అనేది ఒక చరిత్ర. 29 రాష్ట్రాల ఉన్నటువంటి భారతదేశంలో తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారికి రాజకీయ విధానాల మీద ఉంటే మాట్లాడుకుందాం. కానీ కేసీఆర్ గారికి తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ చరిత్ర లేదని మూర్ఖపు మాటలు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి పట్ల తెలంగాణ సమాజం సరైనటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అలాగే 2028 అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అయితే మాత్రం తెలంగాణ ముఖ చిత్రంలో ఉండదని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్. అంటే ఏ నమ్మకంతో అంత గట్టిగా చెప్తున్నాడు అంటారు? అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కలిసి ఇది సమైక్యాంధ్ర చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో. అంటే బీఆర్ఎస్ లేకుండా తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేయడం అంటే అసలు తెలంగాణనే లేకుండా చేయడం అనేటువంటి పద్ధతిలో మేమైతే అర్థం చేసుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 100 మంది మహేష్ గౌడ్లు వచ్చినా, 100 మంది రాహుల్ ప్రియాంక గాంధీలు వచ్చినా తెలంగాణ చిత్రపటాన్ని చెరిపేయలేరు. తెలంగాణ ప్రజల నుండి బీఆర్ఎస్ను విడదీయలేరు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. మేము 10 ఏళ్ళు పరిపాలన చేసినాం, మా పరిపాలన కంటే మిన్నగా పరిపాలన చేస్తామని మీకు అధికారం ఇచ్చారు. కానీ ఈ 2 ఏళ్లలో మీరు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఇవాళ మీరు అనేక విషయాలు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అయింది. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు 26 మంది రకరకాలుగా ఆత్మహత్యలతో పాటు గుండెపోటుతో మరణించారు. 60 మంది గురుకుల విద్యార్థులు మరణించారు. ఇవన్నీ కూడా ఈ 2 ఏళ్ల పాలనలో ఒక పీడన తప్ప ప్రజలకు మీరు సరైనటువంటి పరిపాలన అందించలేదని కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఒకసారి గత చరిత్రను వాళ్ళు చూసుకోవాలి. 69లో 369 మంది చనిపోయినా కూడా ఇవ్వనటువంటి ద్రోహపూరితమైనటువంటి పార్టీ కాంగ్రెస్. 52లో బలవంతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి విశాలాంధ్ర పేరు మీద తెలంగాణలో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో కలిపిన విద్రోహ పార్టీ కాంగ్రెస్.
అట్లాగే కేసీఆర్ అమర నిరాదీక్ష చేసిన తర్వాత కూడా డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆ ప్రకటనని వెనక్కి తీసుకోవడానికి రకరకాల ఇబ్బందులు పెట్టినటువంటి విద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఎప్పుడూ ఎనిమే. ఏదో ఎన్నికల్లో గెలిచినావు, ప్రజలకు పరిపాలించు, పరిపాలన సౌలభ్యాలు ఇవ్వు, కేసీఆర్ కంటే గొప్పగా ఉండేటట్టు చెయ్యి. మేము 2500 ఇస్తానే హామీ ఇచ్చినాం, మహిళలకు పెన్షన్ లేదు, ఇవన్నీ మొదలు పరిష్కరించు. 6 గ్యారంటీలు అది. ఇవి ఏవి పరిష్కరించకున్నా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నిలబడుతుంది, పోరాడుతుంది. చూశారు కదా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం బీఆర్ఎస్ పార్టీ అని. తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీని ఎన్నడూ కూడా విడదీయలేరని అయితే మాత్రం బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దేవి ప్రసాద్ గారు అయితే చెప్పుకొచ్చారు. శ్రీకాంత్, దేవా వార్త, హైదరాబాద్.